హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక వారంలో ఎన్ని వీడియోస్ పెట్టాలి అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే వారానికి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలని తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. అంతా సరిగానే ఉంది. రోజుకు 1-2 అప్లోడ్ చేస్తున్నామా లేకపోతే 4-5 అప్లోడ్ చేస్తున్నామా అన్నదైతే మన ఛానల్కి మంచిగా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం రోజుకు 4-5 వీడియోస్ అప్లోడ్ చేస్తే మాత్రం మన ఛానల్కి అయితే ఏమాత్రం గ్రోత్ ఉండదు. ఒకవేళ 2 చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కానీ 1 లేదంటే 2 రోజులకు 1 చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. మరి ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నదైతే చూద్దాం. మరి మనకు టైం ఉంది. యూట్యూబ్లో రోజుకు 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు మన ఛానల్ని ఒక్కదాన్నే సబ్స్క్రైబ్ చేసుకుంటారా చెప్పండి? మన ఛానల్నే కాకుండా వాళ్ళు ఒక 50 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారే అని అనుకుందాం. అప్పుడేమవుతుంది, మనమే 4-5 వీడియోస్ పెడితే వాళ్ళు మన వీడియోస్ మీద మాత్రం ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే ఒక రోజులో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న 50 ఛానల్స్ నుంచి 4-5 వీడియోస్ వచ్చాయంటే 200 వీడియోస్ అయితే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తారు చెప్పండి? అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మాత్రం మనమైతే ఒక రోజులో 1 లేదంటే ఒక వారంలోనైతే దాదాపుగా 3-4 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. మరి అసలు 3-4 వీడియోసే ఎందుకు అప్లోడ్ చేయాలి అని అంటే మాత్రం ఇప్పుడు మన ఆడియన్స్ ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకొని ఉండాలి. ఒకవేళ మన ఆడియన్స్ జాబ్ చేస్తున్న వారు అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పొద్దున లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి అలసిపోతారు. అలాంటప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి కొద్దిగా 5 లేదంటే 10 వీడియోస్ చూస్తారు కావచ్చు. అందులో మనది ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వారంలో 3 లేదంటే 4 అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరోజు అప్లోడ్ చేసి ఇంకొక రోజు అప్లోడ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది అని అంటే మాత్రం అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మనం ఈరోజు అప్లోడ్ చేసాం, ఆ నెక్స్ట్ డే అప్లోడ్ చేయలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మన ఆడియన్స్ వర్క్ చేసి వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినప్పుడు మన ఛానల్ అనేది వాళ్ళకు కనిపించలేదు, అంటే మన వీడియో వాళ్ళకి కనిపించలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈరోజు చూడలేదు, రేపు ఓపెన్ చేసినప్పుడు అది మన వీడియోనే హైలైట్ అవుతుంది కావచ్చు, ఎవరికి తెలుసు. అలాంటప్పుడు ఒక రోజు కాకుండా ఇంకొక రోజు మన వీడియోని అయితే చూసే అవకాశం ఉంటుంది కదా. ఇదైతే మంచిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు రోజుకు 1-2 వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళకు ఇప్పుడు వర్క్ వెళ్ళొచ్చేసరికి ఆలస్యం అవుతుంది, అలాగే అలసిపోతారు. అలాంటప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మనయే రోజుకు 2-3 వస్తే ఏమవుతుంది, వాళ్ళు చూడరు, ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు డైలీ 2-3 చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర కంటెంట్ అంటే కొద్దిగా వేరే విధంగా మనకు యూజ్ఫుల్ కాకుండా ఉందేమో అనుకుంటారు. మరి ఇంకొక విధంగా ఏంటి, మనం అలసిపోయి వచ్చాం, ఇప్పుడు ఇవన్నీ చూడడం అవసరమా, మనం ఇవన్నీ ఎప్పుడు చూస్తాం అని కూడా కొందరు ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మనమైతే వాళ్ళకు కొద్దిగా టైం ఇవ్వాలి. వారానికి 3 వీడియోస్ అయితే ఇనఫ్ అని అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఒక రోజు పెట్టి 2 రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా మంచిగానే మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఒక వీడియో పెట్టిన తర్వాత వాళ్ళకి ఈరోజు చూడలేదు, సమయం కుదరలేదు, రేపు కూడా కుదరలేదు, ఎల్లుండి చూస్తారు కావచ్చు. అలాంటప్పుడు మన ఆడియన్స్ రిటెన్షన్ అయితే ఎక్కడికి పోదు. మన ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి, అంటే మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని మన వీడియోస్ని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటున్నారు కాబట్టి మన వీడియోస్ని అయితే యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. అలా మనం ఇలా టైం ఇచ్చి అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకు కూడా మేము మంచిగా వీటిని ఫాలో అవుతున్నాం అని అనిపిస్తుంది. అంతేగాని మనం రోజుకు 2-3 పెట్టినా కూడా వాళ్ళకు సమయం దొరకక చూడలేదు అనుకోండి, అవి చూడలేదు కదా అని చెప్పేసి మనం ఈరోజు అప్లోడ్ చేసినవి కూడా చూడరు. అలాంటప్పుడు మన ఆడియన్స్ రిటెన్షన్ అయితే దెబ్బతింటుంది. కాబట్టి మీరైతే నేను చెప్పేది ఒకటే, మీరు కుదిరితే వారంలో 3 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. మీ ఛానల్ అయితే ఖచ్చితంగా గ్రో అవుతుంది.
ఎందుకంటే మన ఆడియన్స్ అనేది 2-3 రోజుల్లో ఖచ్చితంగా మన వీడియోని చూస్తారు. అలాంటప్పుడు మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ మొత్తం చూసారని చెప్పేసి యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన ఛానల్ మంచిగా గ్రో అవుతుంది. నేనైతే మీకు ఇదే విధంగా అప్లోడ్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. మరి ఇది మీరు ట్రై చేసి మీకు సక్సెస్ అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరి ఈ వీడియోలో నేను మీకు ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.